నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక శాసనసభ్యులు వేగశ్రేణి నరేంద్ర వర్మ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన పాండురంగాపురం గ్రామస్తులు. ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ తన్నీరు సింగరకొండ. 5 గడ్డివాముల దగ్ధం, 50,000 మేర ఆస్తి నష్టం. ఆదుకోవాలని కోరుతున్న బాధితులు. కర్లపాలెం మండలం పెద్దగొల్లపాలెం గ్రామంలో చిమటా శ్రీనివాసరావు, మల్లుల వెంకటేశ్వరమ్మకు చెందిన 5 ఎకరాల గడ్డివాములు దగ్ధమై 50,000 ఆస్తి నష్టం సంభవించిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గడ్డివాములు దగ్ధమవడం గమనించిన గ్రామస్తులు బాపట్ల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది గ్రామస్తులు మంటల్ని ఆర్పివేశారు. మాటల్లో స్పష్టత, చేతల్లో కార్యదక్షత, చెప్పేది చేయటమే ఆయన ప్రత్యేకత. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో నిరంతరం అదే తపనతో ముందడుగు వేస్తూ అభివృద్ధిలో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు మన శాసనసభ్యులు వేగశ్రేణి నరేంద్ర వర్మ. సమర్థత కలిగిన ప్రణాళిక అమలు చేయడం ద్వారా నియోజకవర్గ ప్రగతికి పెద్దపీట వేశారు మన నరేంద్రుడు. ప్రగతి దిశగా పనిచేసే నేతకు ప్రజల నీరాజనాలు ఎప్పటికీ ఉంటాయనే అక్షర సత్యాన్ని అక్షరాల రుజువు చేస్తున్నారు శాసనసభ్యులు వేగశ్రేణి నరేంద్ర వర్మరాజు. అభివృద్ధిలో బాపట్ల నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపాలన్న ఆయన ఆలోచన విధానం ఒక నిర్మాణాత్మకమైన ప్రగతికి నాంది పలుకుతోంది. సంపూర్ణమైన భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తాజాగా 15 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో బాపట్ల నుండి పాండురంగాపురం రహదారి ఆవిష్కృతం కాబోతుంది. ఈ సందర్భంగా బాపట్ల మండలంలోని పాండురంగాపురం గ్రామ ప్రజలు నరేంద్ర వర్మ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు మన రోడ్ బాపట్ల నుంచి ఏదైతే ఉందో అది 11 కోట్ల 50 లక్షలు శాంక్షన్ మన ఎమ్మెల్యే గారు చేసుకొచ్చాడు. మొత్తం 25 లక్షలు వస్తే నియోజకవర్గ మొత్తానికి కలిపి 10 కోట్లు ఇస్తే మనకొక్కరికే 15 కోట్ల 50 లక్షలు ఇచ్చాడు. మన ఏంటంటే సొంత ఊరులాగా ఆయన గుర్తించాడు మనల్ని. అది ఒక్కటి అందరూ కలిసి గుర్తు పెట్టుకొని ఆయనకి సంఘీభావం తెలుసుకోవడం అయ్యి మనం పాలాభిషేకం చేస్తానికి సిద్ధపడ్డాం. అదే కాకుండా మొన్న 15 లక్షలు ఈది రోడ్లు ఇస్తుంటే నాకు సరిపోతారని 10 లక్షలు మనకి శాంక్షన్ చేశాడు. అది అంటే 3 గ్రామాలకు కలిపి అందరికి 5 ఇస్తే మనకి 10 ఇస్తుంటే 15 ఇస్తుంటే నాకు కుదరదంటే 10 లక్షలు ఇచ్చాడు. అది మన ఊరి మీద ఉన్న ప్రేమ లాంటిది. అది ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ కూడా మళ్ళీ ఈయన రావాలని మనం అందరూ కోరుకుంటాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా బాపట్ల పట్టణం 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీలోని ముత్తిరెడ్డి బాలనాయుడు స్మారక స్తూపం వద్ద సిపిఐ జెండాను సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ జె రత్నకుమారి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు డి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా నాయకులు ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా బాపట్ల పట్టణంలోని 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీ ముత్తిరెడ్డి బాలనాయుడు గారి స్మారక స్తూపం వద్ద ముత్తిరెడ్డి నాగేశ్వరరావు గారిని సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు గారిని జెండా ఆవిష్కరించవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన ఘనమైన చరిత్ర కలిగి చరిత్రను లెక్కించదగిన పోరాటాన్ని నడిపి విజయం సాధించిందని తన్నీరు సింగరకొండ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఎర్రటవల్ల ముఠా యూనియన్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గల యార్లగడ్డ గోపాల్ మస్తానరావు, ముత్తిరెడ్డి బాలనాయుడు స్మారక స్తూపం వద్ద సిపిఐ జెండాను జిల్లా నాయకులు ఆవిష్కరించారు. మరో 100 సంవత్సరాల పాటు ఆయన ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ అవినీతి జరిగితే, ఎక్కడ దోపిడీ జరిగితే అక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ జెండా పేదలు, బడుగు బలహీన వర్గాల కష్టజీవులు పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరో స్వతంత్ర పోరాటానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, మామిడి బత్తుల వెంకటేశ్వర్లు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు డి నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు ఫాణి, అంజు, ఎలక కొండలు, ఎలమంద, జాన్సన్, గోపిరాజు, కోకి కొండారెడ్డి, వల్లె వెంకటేశ్వర్లు, తాత సాంబశివరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో నిర్వహించే కార్పొరేట్ ఉచిత వైద్య శిబిరాల్ని గ్రామస్తులు ఉపయోగించుకోవాలని రెడ్డి సేవామిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి అన్నారు.
కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం గ్రామంలో రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో రేపల్లె ఫోకస్ కంటి వైద్యులు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో నేత్ర వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్ళజోలు అందించారు. శుక్లాల ఆపరేషన్ కు రిఫర్ చేశారు. ఈ టీడీపీ నాయకులు మద్దిపోయిన విజయ నాగరాజు, చిలక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇది రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో మేము నిర్వహించే 20వ క్యాంప్ అండి. ఈ చుట్టుపక్కల కర్లపాలెం మండలంలో ఎక్కడైతే పల్లెటూరులు ఉన్నారో దూర ప్రాంతాలకు వెళ్ళి చూపించుకోలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం వారి వద్దకే వచ్చి ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి శిబిరంలో శుక్లాలు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయబడిన, అలాగే తక్కువ రేటుకి కళ్ళజోళ్ళు, అవసరమైన మందులు, ఇంకా ఏదైనా సలహాలు ఇవ్వడానికి మేడం గారు ఉన్నారు. ఈ అవకాశాన్ని, ఈ ఉచిత క్యాంపుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గ్రామ ప్రజలను కోరుతున్నాను. మా పెదగొల్లపాలెం గ్రామ పంచాయతీలో ఉచిత కంటి ఆసుపత్రి కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. మరియు పరిసరపాలెం గ్రామ ప్రజలు మా పంచాయతీలో ఈ క్యాంపు ఉపయోగించుకొని వారి కంటి సమస్యలు ఇక్కడికి వచ్చి చూపించుకొని సలహాలు సంప్రదించలు రాయబోయారు. వాళ్ళ కమిటీ ఉన్నారు, వాళ్ళు వినియోగించుకోవాలని మరీ కోరుతున్నాం. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయం డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ హుస్సేన్ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ పై BAAలు, BOAలకు మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం వల్ల నేలలోని సూక్ష్మజీవులు, జీవ వైవిధ్యం వృద్ధి చెందుతాయన్నారు. తద్వారా వ్యవసాయంలో నాణ్యమైన ఉత్పత్తులతో పాటు ఖర్చులు తగ్గి భూమి కూడా సారవంతంగా ఉంటుందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ రైతులు మొహిద్దీన్ బేగ్, శ్రీనివాసరావులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్, APM శ్రీనివాసులు, మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్, న్యాచురల్ ఫార్మింగ్ లక్ష్మీ ప్రసన్న, విస్తరణ అధికారి భాగ్యలక్ష్మి, యూనిట్ ఇన్ఛార్జ్ మన్యం సత్యనారాయణ తదితరులు ఉన్నారు. చాలా బాగుంటుంది. మీరు వరితోనే అన్నం అనుకుంటారు, వరితో, బియ్యంతో, వరి ధాన్యంతో అటుకులు చేసుకోవచ్చు. తర్వాత మరమరాలు చేయొచ్చు. మరమరాలు ఆరోగ్యం, చిన్నపిల్లలు తింటుంటారు చక్కగా, చాలా కాస్ట్లీ. ఒక అటుకులు కేజీ వచ్చి 100 రూపాయలు. దాన్ని బిజినెస్కి అట్లా మార్చుకోవాలి. అంతే తప్ప మిల్లుకు తోలేసేసి మనం ఆదుదపడి తక్కువగా అమ్ముకొని లాస్ అనేది వ్యవసాయం లాస్ అనేది ఉండదు. నీ సంతృప్తే నీకు ఆరోగ్యమే, నీకు లాభదాయకం. అట్లా ఆలోచన మైండ్ని, రైతుని అట్లా చూపించాలి. మనం ఎంత పండించుకోవాలో దాంట్లో సగం ఉంచుకోవాలి, సగం పంచాలి. ఈ సైమల్టేనియస్గా పశువులు, మనుషులు, ప్రకృతి, చెట్లు, చేమ అన్నీ బాగున్నాయి. ఆటోమేటిక్ మీరు హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు. మీరు హాస్పిటల్ దూరంగా ఉండాలనుకుంటే ఇలాంటి వ్యవసాయం, ఆరోగ్యమే మహాభాగ్యం. అది ప్రకృతి వ్యవసాయం వల్లనే సాధ్యం. ఒక ఆవు ఉందనుకోండి, ఆ ఊర్లో అసలు రోగాలే రావు. ఆవుకుండే మంచి లక్షణం చెప్పమంటారా? మీరు ఉదయాన్నే ఆవును మా తండ్రి గారు చేయించేవాళ్ళు. ఆ దగ్గర నుంచి తోక వరకు అట్లా చేయి పెట్టి రుద్దమనేవాళ్ళు, అంటే తుడవమనేవాళ్ళు. అదేం చేస్తుందంటే ఆవు చర్మం చాలా పలచన, అది ఒకసారి ఒళ్ళు జలతరిస్తుంది దానికి. అంటే మనలో ఉన్న రోగాన్ని అది స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి ఏమేమి ఉత్తరైన ఆకు కానివ్వండి, ఇంకేమేమి ఉన్నాయి ఆకులని తిని పాలిస్తుంది. అందుకనే తల్లి అన్న రోజు మాట్లాడటానికి ఏంటంటే నీ కన్న బిడ్డలాగా చూసుకుంటున్నాం. మా అయితే అప్పుడు రోజు చెప్పిందండి, మనం 5 నుంచి 10 కేజీలు మాత్రమే యూరియా అని వాడండి అని. యూరియా అని కానీ వేరే కెమికల్ ఫర్టిలైజర్ DAP కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఎక్కువ వద్దు, సేంద్రియ ఎరువులు ఎక్కువ వేసుకోండి, ఒక 5 నుంచి 10 కేజీలు మాత్రమే వాడండి అని మనం ఇంట్రడ్యూస్ చేసాం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది, పూర్తిగా మనం పశువులు అనేటువంటివి చాకరీ ఎవరు చేయడం లేదు. ఎంత మోడర్న్ యుగం అయిపోయింది. ఉదయం లేస్తున్న కన్నా నుంచి మనం యాంత్రికమైన జీవితం గడుపుతున్నాము. పశువుల్ని మెయింటైన్ చేసే బలం మన దగ్గర లేదు. మంచి ఓన్లీ పురుగు మందులు, ఎరువులతో కూడిన ఆహారం మాత్రం తింటున్నాము, అనారోగ్యం పాలు అవుతున్నాము. కాబట్టి మనకేంటంటే యాంత్రికమైనటువంటి యుగం అయిపోయింది. ఓన్లీ రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడుతున్నాం. రసాయనిక ఎరువులు కూడా చూసుకుంటే నత్రజని, భాస్వరం, పొటాష్ మాత్రమే ఇచ్చేటువంటి ఎరువుల్ని రైతులు వాడుతున్నారు. పొటాష్ కూడా ఈ మధ్యలో చాలామంది రైతులు వాడటం లేదు. అది ఏదైతే 5-10 కేజీలు మాత్రమే వాడమని మనం ఇంట్రడ్యూస్ చేసామో
దాన్ని ఇప్పుడు 10 బస్తాల వరకు జొన్న పంటలు తీసుకుంటే ఓన్లీ శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ 2 నుంచి 3 బస్తాల యూరియా రికమెండ్ చేస్తుంటే 10 బస్తాల యూరియా దాకా మనం వెళ్ళిపోతున్నాం. 10 బస్తాల యూరియా కనుక మనం వాడితే 450 కేజీలు 10 బస్తాలు అంటే బస్తా 40. ఆ 450 కేజీల్లో 225 కేజీలే నత్రజని ఉంటుంది. మిగతా 225 కేజీలు ఒక శుద్ధ మెటీరియల్ ఉంటుంది. ఈ శుద్ధ ఎప్పుడైతే కంటిన్యూగా భూమిలో కలిసిపోతా ఉందో భూమి యొక్క లక్షణాలు, నేల తల్లి యొక్క ఆరోగ్యము పూర్తిగా క్షీణించింది. మనం సున్నం కలుపుతూ ఉంటే ఏమైంది, భూమిలో సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయా? సూక్ష్మజీవులు డెవలప్ అవ్వవు. సేంద్రియ కర్బనము పూర్తిగా తగ్గిపోతుంది. పశువుల ఎరువు ఎప్పుడైతే మనం వాడటం లేదో, పచ్చిరొట్ట సాగు ఎప్పుడైతే చేయటం లేదో సేంద్రియ కర్బనం శాతం పూర్తిగా మనకి 5% ఉండాల్సిన సేంద్రియ కర్బనం 0.5% పడిపోయింది. ముందు సేంద్రియ కర్బనము 0 కనుక అయితే, రసాయనిక ఎరువులు ఇట్లాగే మనం వాడితే 0 అయితే ఇంకా ఏ సూక్ష్మజీవులు కూడా భూమిలో మనం కూడా సాగించలేము. సూక్ష్మజీవులు భూమిలో లేకపోతే మనం వేసిన ఎరువులు కూడా మొక్కకి అందే రూపంలో మార్చి అందించేవి సూక్ష్మజీవులే. దానికి తోడు మనం జొన్న వేసినప్పుడు వాటి యొక్క వ్యర్థ పదార్థాలని మామూలుగా భూమిలో కలిగి దున్నకుండా కాల్చేస్తున్నాం. కాల్చేయడం వల్ల సూక్ష్మజీవులు మొత్తం మనం ఎన్నో ఏళ్లుగా సూక్ష్మజీవులు వానపాముల్ని భూమిలోకి చేర్చుకుంటా ఉన్నాం. అవన్నీ కూడా చనిపోతున్నాయి. మళ్ళీ సేంద్రీయ కర్బనం అంతా కూడా 0గా అయిపోతుంది. అయితే మా యొక్క లేటెస్ట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏంటంటే సేంద్రీయ వ్యవసాయ పద్ధతి కంటే కూడా శాస్త్రీయంగా చేయమని చెప్పేసి మనం చేయటం ఈ NMNF యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఏంటంటే ఎండాకాలంలో ఎప్పుడైతే 2 పైర్లు మనకి అయిపోయినాయో ఒక 30 రకాలైనటువంటి విత్తనాలతోటి మనం భూమిని పూర్తిగా 365 రోజులు కూడా భూమిని కప్పి ఉంచుతాం. ఇట్లా కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే భూ యొక్క తాపం, భూమి యొక్క ఉష్ణోగ్రత 30-35 నుంచి 27కి వెళ్ళిపోతుంది. ప్రాక్టికల్గా మేము చూసాము మా యొక్క ప్రాజెక్ట్లో మీటర్ పెట్టి కొలిసి 35 వెళ్ళిపోతుంది. అట్లాగే వాతావరణంలో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ని కూడా ఎండాకాలం వాతావరణం పైకి వాతావరణంలో కలియకుండా కార్బన్ డైఆక్సైడ్ని కూడా సూర్యరశ్మి సమక్షంలో మొక్కలు గ్రహించుకొని సేంద్రీయ కర్బనం రూపంలో భూమిలోకి పంపిస్తాయి. మనకి 2 రకాలుగా ఉపయోగం. భూమిని పూర్తిగా కప్పి ఉంచడం వల్ల 2 రకాలుగా మనకు ఉపయోగం. ఒకటేంటి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన పాండురంగపురం గ్రామస్తులు. ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించే ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ తన్నీరు సింగరకొండ. 5 గడ్డివాముల దగ్ధం, 50,000 మేర ఆస్తి నష్టం. ఆదుకోవాలని కోరుతున్న బాధితులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.